తీసుకో. ఎందుకు? ఒక గంట నుంచి గంగ, మరొక గంట నుంచి గోదావరి బయటికి జంప్ చేయడానికి రెడీగా ఉన్నాయి. తుడుచుకో. అక్కర్లేదు. మావయ్య మాట్లాడద్దు అన్నారని నువ్విలా ఆడపిల్లలా కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి? ఆ అంటే మగాళ్ళకి కన్నీళ్లు ఉండవని కాదు, కాకపోతే మగాళ్ళు కన్నీళ్లు దిగమింగేస్తారు, ఆడవాళ్ళు కళ్ళల్లో నుంచి కక్కేస్తారు. అంతే తేడా. సో నువ్వు కూడా దిగమింగేసావనుకో బెటర్ కదా. నా బాధ నీకు అంత కామెడీగా ఉందా? బాధ ఎవరికైనా బాధే, కామెడీగా ఎందుకుంటుంది? కాకపోతే సొల్యూషన్ ఉన్న ప్రాబ్లం గురించి కూడా బాధపడుతూ ఉంటే కామెడీగానే ఉంటుంది. నా ప్రాబ్లం సొల్యూషన్ ఏముంది? ఎందుకు లేదు? చిట్టిని తీసుకొచ్చి మీ మావయ్య ముందు నిలబెట్టడమే సొల్యూషన్. నీకేమన్నా మెంటలా? అదంత ఈజీ అయితే ఈ పాటికి ఎప్పుడూ ఆ పని చేసేవాడిని కదా. చిట్టి ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, ఎంత వెతికి చూసినా తెలియదు కదా. తెలియలేదని వదిలేయకూడదు కదా, తెలిసే వరకు వెతుకుతూనే ఉండాలి కదా. ఆ విషయం మీకు అర్థం అవడం కోసమే మీ మావయ్య నీతో అలా బిహేవ్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి మీ మావయ్యని చూస్తూ పెరిగావు, అయినా ఆయన మనసేంటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నిన్న కాక మొన్న వచ్చి నాకు అర్థమైంది ఆయన మనసేంటో. సో నువ్వు కూడా అది అర్థం చేసుకుని చిట్టి ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టు. నువ్వు నిలబెడతావు, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఆయన నీకు మేనమామ మాత్రమే కాదు, గురువు గారు కూడా అని చెప్తావు కదా. చిట్టిని వెతికి తీసుకొచ్చావే అనుకో, అదే నువ్వు ఆయనకిచ్చే గురుదక్షిణ అవుతుంది. నువ్వు ఆయనకి గురుదక్షిణ ఇవ్వడం కోసం నీకు ఎలాంటి హెల్ప్ చేయడానికైనా నేను రెడీ. ఇంకేమీ ఆలోచించకుండా హ్యాపీగా ఈ హల్వా తిను. తినవయ్య బాబు, తినవయ్య బాబు. రాధా పైకి తింగరదానిలా కనబడుతుంది కానీ తెలివైనాయి. అప్పుడప్పుడు ఓవరాక్షన్ చేసిన కరెక్ట్ టైంలో కరెక్ట్ సలహాలు ఇచ్చి ఎదుటి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. ఏంటన్నయ్యా అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశావు? ఒక ధర్మ సందేహం తీసుకున్నానమ్మా. అందరి సందేహాలు తీర్చేవాడివి, నీకు సందేహం ఏంటన్నయ్యా? ఈ దేహం నాదైనప్పుడు ఈ దేహంలో ఉన్న నా మనసుకి సందేహం లేకుండా ఎలా ఉంటుందమ్మా? ఇంతకీ నీ సందేహం దేని మీద, ఎవరి మీద? నీ అల్లుడు విక్రమ్ కృష్ణ మీద. విక్రమ్ కృష్ణ మీద? వాడి మీద సందేహం ఏంటన్నయ్యా? చెప్తా. నీ అల్లుడు విక్రమ్ కృష్ణ గారిని అంత తక్కువ అంచనా వేయకూడదు. వాడు చాలా తెలివైన వాడు, పైగా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. వాడు తలుచుకుంటే వాడి మామని, అదే ఆ శ్రీనయ్య గారిని 5 నిమిషాల్లో బెయిల్ మీద జైలు నుంచి బయటికి తీసుకురాగలడు. అది వాడికి పెద్ద విషయమే కాదు. అలా బయటికి తీసుకురావడానికి ఉన్న మార్గాలన్నీ కూడా వాడికి తెలుసు. ఆ సీనయ్య గారి నిర్దోషని 100% వాడికి తెలుసు. పైగా సీనయ్య గారు చేసింది మర్డర్ కాదు, ఆత్మరక్షణ కోసం చేసే ప్రయత్నంలో అవతలి వాడు చచ్చాడు అని మన రంగాగాడు జరిగినట్టుగా ఆ విక్రమ్ కృష్ణ గారికి చెప్పాడు. అయినా సరే ఆ విక్రమ్ కృష్ణ గారు సీనయ్యని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉన్నా ఎందుకు బయటికి తీసుకురావడం లేదు? బెయిల్ కోసం ఎందుకు ప్రయత్నించడం లేదు? ఏ అల్లుడైనా మామ జైల్లో ఉంటే అలా చూస్తూ ఊరుకుంటాడా? బెయిల్ కోసం ప్రయత్నించకుండా వాడు ఎందుకు అలా సైలెంట్ గా ఉంటున్నాడు? ఓకే, వాడు సైలెంట్ గా ఉంటున్నాడు సరే, వాడి భార్య అయిన విక్రమ్ కృష్ణ గారిని ఫోర్స్ చేయాలిగా. మా నాన్నను బయటికి తీసుకురా అని తొందర పెట్టాలిగా. ఎందుకు పెట్టట్లేదు? ఆ మొగుడు పెళ్ళాలిద్దరూ సైలెంట్ గా ఉండడం వెనక మనకి తెలియని రహస్యం ఏదో ఉండే ఉంటుంది. ఆ రహస్యం ఏమిటా అన్నదే నా ధర్మ సందేహం. ఆ సందేహం నాకు ఎప్పుడూ వచ్చిందనయ్యా, కాకపోతే దాని గురించి నేను ఎక్కువ ఆలోచించలేదు. అంత ముఖ్యమైన విషయం గురించి ఆలోచించకపోవడం ఏంటమ్మా? ఇంతకంటే ముఖ్యమైన విషయాలు నా బుర్ర నిండా నిండిపోయి ఉన్నాయి కదన్నయ్యా. విక్రమ్ కృష్ణకి ప్రియకి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని ఎంతో ఆశపడ్డాను. వాడు రాధని పెళ్లి చేసుకుని రావడంతో ఆ ఆశ ఆవిరైపోయింది. దాంతో మెంటల్ గా చాలా అప్సెట్ అయ్యాను. ఎలాగైనా రాధని విక్రమ్ కృష్ణని విడదీసి వాడి చేత ప్రియమెళ్ళో తాళి కట్టించాలని ఫిక్స్ అయ్యాను. అప్పటి నుంచి వాళ్ళిద్దరిని విడదీయడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను. ఒక్క ప్రయత్నం కూడా ఫలించట్లేదు. నా ప్రయత్నాలు పసిగట్టిన దానిలా ఆ రాధ చాలా జాగ్రత్త పడుతుంది. నేను అనుకున్న జరగకుండా అడ్డం పడుతుంది. ఆ దుర్గాగాడి ఎంట్రీతో మొగుడు పెళ్లాల మధ్య గొడవలొచ్చి విక్రమ్ కృష్ణని రాధని మెడపట్టుకుని బయటికి గెంటేస్తాడు అనుకున్నాను. కానీ వాడి రాధ నిజాయితీని నిరూపించి ఇంటికి తీసుకొచ్చాడు.
ప్రస్తుతం ఏం చేయాలా, ఎలా వాళ్ళిద్దరిని విడదీయాలా, ప్రియకి వాడికి ఎలా పెళ్లి చేయాలా అని రకరకాలుగా ఆలోచిస్తున్నాను. డోంట్ వరీ చెల్లమ్మా, నేనున్నాను కదా. ఆ రాధని ఎలా వదిలించుకోవాలో నేను చెప్తాను. నువ్వు మాత్రం ఆ రాధా విక్రమ్ కృష్ణ మీద ఒక కన్నేసి ఉంచు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఒక చెవు అటే వేసి ఉంచు. వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రస్తావనలో సీనయ్య టాపిక్ ఏమైనా వస్తుందేమో గమనించు. అలాంటి సందేహం ఏదైనా వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. దాన్ని పట్టుకుని మన నెట్వర్క్ ఓపెన్ చేద్దాం. ఆ విక్రమ్ కృష్ణ గారికి రాధకి మధ్యలో ఉన్న రహస్యం ఏంటో మనం తెలుసుకుందాం. మావయ్య, చిట్టి ఎక్కడున్నా వెతికి నీ దగ్గరికి తీసుకొస్తాను మావయ్య. ఇది నా ప్రామిస్. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చోట్ల వెతికినా చిట్టి ఆచూకీ దొరకడం లేదు. నాకిచ్చిన మాటను నిలబెట్టుకుని నా చిట్టిని తీసుకొచ్చి నా కళ్ళ ముందు నిలబెట్టే వరకు నువ్వు నాతో మాట్లాడదు. ఏంటి గురించి డల్గా ఉన్నారు? ఓ, విక్రమ్ కృష్ణ గారితో అలా మాట్లాడినందుకు ఫీల్ అవుతున్నారా? ఏంటి అలా చూస్తున్నారు? ఆ విషయం నాకెలా తెలుసనా? అదేంటో గురుజీ, ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో నాకు అలా తెలిసిపోతుంటుంది. తప్పలేదు గురుజీ, మీరు మీ మేనల్లుడితో అలా మాట్లాడడంలో అస్సలు తప్పలేదు. పెద్దవాడిగా అలా అనే హక్కు మీకుంది, పడాల్సిన బాధ్యత మీ మేనల్లుడుకుంది. కానీ ఒకటి మాత్రం నిజం గురుజీ, మీరు మీ చిట్టి గురించి ఎంత ఫీల్ అవుతున్నారు, విక్రమ్ కృష్ణ గారు కూడా చిట్టి గురించి అంతే ఫీల్ అవుతున్నారు. చిట్టి గురించి మీరిద్దరూ అంతలా బాధపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు చిట్టి వస్తుంది, మీ బాధను పోగొడుతుంది, మీ ఇద్దరిని కలుపుతుంది. కాకపోతే నాకు ఒక డౌట్ గురుజీ, రేపు సడన్ గా చిట్టి వచ్చే టైంకి మీరు ఇలా బాధపడుతూ డల్గా ఉంటే పాపం తను ఎంత బాధపడుతుంది? ఇదేంటి రాధా, నువ్వు ఉండి కూడా నాన్న అంత బాధపడుతూ ఉంటే చూస్తూ ఎలా ఉన్నావు అని చిట్టి నన్ను నిలదీస్తే నేనేం సమాధానం చెప్పాలి గురుజీ? ఇదే మీ నాన్న ఇలా బాధపడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని మీ చిట్టి నన్ను తిట్టదు? నాకు తిట్లు తప్పించడం కోసమైనా మీ బాధ కాస్త తగ్గించుకుని కాస్త నవ్వుతూ ఉండండి గురుజీ. అసలు నవ్వడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో మీకు తెలుసా గురుజీ? తెలిసే ఉంటుందిలే, కానీ మర్చిపోయారు. ఎందుకంటే నవ్వడమే మర్చిపోయారు కదా మీరు. నవ్వడం వల్ల డిప్రెషన్ తగ్గుతుందంట, స్ట్రెస్ తగ్గుతుందంట, మనసు తేలిక పడుతుందంట, మనిషి స్ట్రాంగ్ అవుతాడట. సంతోషం సగం బలం అంటే ఇదేనేమో గురుజీ. సో అప్పుడప్పుడు కాస్త నవ్వడానికి ట్రై చేయండి గురుజీ, ప్లీజ్. గురుజీ, మీకు ఒక విషయం తెలుసా? మీరు నవ్వితే చాలా బాగుంటారు. అదే, అంటే నవ్వకపోతే బాగోరని కాదు, నవ్వకపోయినా బాగుంటారు, నవ్వితే ఎక్కువ బాగుంటారు. కొంచెం నవ్వచ్చుగా, కొంచెం ప్లీజ్ ప్లీజ్, కొంచెం ప్లీజ్ 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 ప్లీజ్, కొంచెం 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 నవ్వండి. సూపర్. అమ్మయ్యా, మీరు ఇలా నవ్వుతూ ఉంటే నా మనసుకి హాయిగా ఉంది. నీలో ఏదో మ్యాజిక్ ఉంది రాధా. ఆ మ్యాజిక్ తో అందరి మనసులోకి దగ్గరైపోతావు. ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న బాధని చెప్పకుండానే తెలుసుకుంటావు. ఆ బాధని ఎలాగోలా తగ్గించడానికి నీ ప్రయత్నం నువ్వు చేస్తావు. నీలాంటి మంచి మనసున్న అమ్మాయిని కన్నా ఆ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీరు కూడా ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు కుదరకపోయినా అప్పుడప్పుడు నవ్వుతూ ఉండాలి. ఓకేనా గురుజీ? ఓకే. థ్యాంక్స్ గురుజీ. నా కూతురు చిట్టి కూడా ఇలాగే ఉంటుందేమో. ఈ రాధ పెద్దనానికి బాగా దగ్గర అయిపోతుంది. నాకు బావకి పెళ్లి జరగాలంటే పెద్దనాన్న సపోర్ట్ మాకు కావాలి. ఆ సపోర్ట్ మాకు రావాలి అంటే పెద్దనానికి ఆ రాధ దూరం అవ్వాలి. ఎలా దూరం చేయాలి? Yes. చిట్టి ఎక్కడ ఉన్నా సరే వెతికి తీసుకొస్తానని నాకు మాటిచ్చావు. తీసుకొచ్చావా? నాకిచ్చిన మాటను నిలబెట్టుకుని నా చిట్టిని తీసుకొచ్చి నా కళ్ళ ముందు నిలబెట్టే వరకు నువ్వు నాతో మాట్లాడదు. ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? చిట్టిని తీసుకొచ్చేంత వరకు మావయ్య నాతో మాట్లాడతానారా? ఏంట్రా నువ్వు అనేది? అవునరా, చిట్టి గురించి నేను పట్టించుకోవట్లేదని, చిట్టి ఆచూకీ తెలుసుకోవడానికి నేను ప్రయత్నించట్లేదని, తన గురించి వెతకట్లేదని
మామయ్య ఫీల్ అవుతున్నారు. నిజమే కదా అది? ఏంట్రా నిజం? నువ్వు చిట్టిని వెతికే ప్రయత్నం చేయట్లేదు కదరా? ఎందుకు చేయట్లేదు? చిట్టి ఆచూకీ తెలుసుకోవడానికి నేను మాక్సిమం ప్రయత్నిస్తున్నాను తెలుసా? నీ నమ్మను. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నిజాలే మాట్లాడుతున్నాను. చిన్నప్పటి నుంచి చిట్టి అంటే నీకు ఇష్టం అనేది నిజం. చిన్నప్పటి నుంచి నువ్వు చిట్టి కోసం వెతుకుతున్నావు అనేది నిజం. పోలీస్ డిపార్ట్మెంట్ లోకి చేరాక ఇంకా ఎక్కువ చిట్టి కోసం నువ్వు వెతుకుతున్నావు అనేది కూడా నిజం. కానీ ఈ మధ్య నువ్వు సిన్సియర్ గా చిట్టిని వెతకట్లేదురా. ఎవరు చెప్పారా? నేను చిట్టిని వెతకట్లేదని ఎవరు చెప్పారు? నేనే చెప్తున్నాను. నువ్వు చిట్టి కోసం సిన్సియర్ గా ప్రయత్నం చేయట్లేదని నాకు తెలుసురా. ప్రియతో పెళ్లి తప్పించుకోవడం కోసం రాధని అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నావు. డమ్మీ వైఫ్ గా రాధని ఇంటికి తీసుకొచ్చావు. ఆ తర్వాత మెల్లిగా నీ మనసు మారడం మొదలైంది. చిట్టి నీ మనసులోంచి స్లోగా దూరం అవుతుంది. రాధ నీ మనసుకి స్లోగా దగ్గరవుతుంది. ప్రస్తుతం నువ్వు చిట్టిని మర్చిపోయి రాధ ప్రేమలో మునిగిపోయావురా. అగ్రిమెంట్ పెళ్లిని నిజమైన పెళ్లిగా మార్చడానికి, పర్మనెంట్ గా రాధ భర్తగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావు. అందుకే సీనయ్య నిర్దోషి అని తెలిసినా కూడా ఆయన్ని బయటకు తీసుకురాకుండా జైల్లోనే ఉంచావు. ఆయన బయటకు వస్తే రాధ నిన్ను వదిలిపెట్టి వెళ్లిపోతుందన్న భయంతోనే ఆయన జీవితాన్ని జైల్లోనే మగ్గిపోయేలా చేస్తున్నావు. నీ స్వార్థం కోసం అటు మీ మావయ్యని, ఇటు ఈ రాధని, ఇటు వీళ్ళ నాన్నని, ముగ్గురిని మోసం చేస్తున్నావురా. చిట్టి నా ప్రాణం రా. నా ప్రాణం. నాలో ప్రాణం ఉన్నంత వరకు చిట్టి నా మనసులోనే ఉంటుంది. మర్చిపోవడం అనేది ఈ జన్మలోనే జరగదు. ఇలాంటి రాధలు 100 మంది వచ్చినా కూడా నా మనసుకు దగ్గర కాలేదు. నా మనసులో ఉన్న చిట్టిని నాకు దూరం చేయలేదు. ఇంకోసారి నా చిట్టి మీద నాకు ప్రేమ లేదంటే ఇలా పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను. నేను ఎవరిని మోసం చేయాలనుకోవట్లేదురా. అటు మావయ్యకి న్యాయం చేస్తాను, రాధకి వాళ్ళ నాన్నకి కూడా న్యాయం చేస్తాను. చూస్తూ ఉండు. ఇదేంటి రియా అలా దొంగ చూపులు చూసుకుంటూ మామయ్య గదిలోకి వెళ్తుంది? అక్క, ఆ రాధ మీద పెద్దనాన్నకి కోపం తెప్పించడం కోసం నిన్ను వాడుకుంటున్నాను. ఎక్కడున్నావు? ఎలా ఉన్నావో, అసలు ఉన్నావో లేదో తెలియని నువ్వు నాకు ఇలాగ ఉపయోగపడుతున్నందుకు థ్యాంక్ యూ అక్క. ఏం చేస్తున్నావు నువ్వు? చిట్టి అరే నీకేమైనా పిచ్చా? చిట్టి అంటే మామయ్యకి ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. 24 గంటలు చిట్టి గురించి ఆలోచిస్తూ మామయ్య ఎలా అయిపోయాడో నీకు తెలుసు కదా. తన ప్రాణం కంటే ఎక్కువైన చిట్టిని మామయ్య ఈ ఫోటోను చూసుకుంటాడని నీకు తెలుసు కదా. అన్నీ తెలిసి కూడా ఈ ఫోటోని పగలగొడతానంటావేంటి? దీన్ని పగలగొడితే మామయ్య ఎంత బాధపడతాడు చెప్పు. చూడు, నేనేం చేసినా దానికి రీజన్. ఈ ఫోటో పగలగొట్టింది పెద్దనాన్న బాధపడడం కోసం కాదు, పెద్దనాన్నకి దగ్గర అవుతున్న రాధని దూరం చేయడం కోసం. ఆ రాధ పెద్దనాన్నకి దగ్గర అయితే నాకు బావకి పెళ్లి జరగడం చాలా కష్టం అవుతుంది. ఆల్రెడీ దానికి బావకి పెళ్లి అయిపోయింది కాబట్టి పెద్దనాన్న దానికి సపోర్ట్ చేస్తాడు. అందుకే దాన్ని పెద్దనాన్నకి దూరం చేయాలనుకుంటున్నాను. ఏం చేస్తే పెద్దనాన్నకి కోపం వస్తుందో, ఏం చేస్తే పెద్దనాన్న క్షమించరు, అది నేను చేసి రాధ చేసిందని పెద్దనాన్నకి చెప్తాను. దాంతో పెద్దనాన్న జీవితంలో రాధని క్షమించరు, రాధకి సపోర్ట్ గా ఉండరు. మామయ్యకి రాధ మీద కోపం వచ్చేలా చేయడానికి, వాళ్ళిద్దరిని దూరం చేయడానికి వేరే ఇంకేదైనా ఆలోచించు. అంతేగాని చిట్టి ఫోటో మాత్రం పగలగొట్టొద్దు. ఇది ఎమోషన్స్ కి సంబంధించింది. ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ తో ఇలా ఆడుకోకూడదు ప్రియా. ఈ ఫోటో పగలగొడితే మామయ్య ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. నేను అనుకున్నది ఎలా సాధించాలా అని ఆలోచిస్తానే తప్ప ఎవరి బాధ గురించి ఆలోచించను. అంటే మామయ్య బాధ గురించి కూడా ఆలోచించవా? ఆలోచించను. ప్రియా, నేను చెప్పేది విను. ప్రియా, ఎంత పని చేస్తావు ప్రియా? మామయ్య వస్తే ఏం చేస్తాను? అసలు ఏం చేస్తున్నావు ప్రియా?
ఏంటలా ఉన్నారు? ఏమైంది? ఇక్కడే రామచంద్రయ్య తగిలిపోయిన చిట్టి ఫోటో తీస్తాడు. చిట్టి ఫోటో దగ్గరికి వెళ్ళి తన ఫోటోని అలా తీస్తూ ముక్కలైన చిట్టి ఫోటో తీస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ మన ప్రియ ఇంకా అది చాలా కంగారు పడిపోతూ ఉంటారు. రామచంద్రయ్య ఆ ఫోటోని చేతిలోకి తీసుకుని ఆ ఫోటోతో బాధపడుతూ ఉంటాడు. తర్వాత పైకి లేచి ఇలా అంటాడు. ఎవరు ఎవరు నా చిట్టి ఫోటోని పగలగొట్టింది? ఎవరు నా ప్రాణాన్ని ముక్కలు చేసింది? చెప్పండి. ఏంటిది? నన్నే చూస్తుంది. గుంప తీసి నేనే పగలగొట్టానని చెప్పేస్తుందా ఏంటి? చెప్పండి. ఎవరు మీ ఇద్దరిలో ఈ ఫోటో పగలగొట్టింది? చెప్పండి. అడిసే పెద్దనా? చూసారు కదండి, ఇదైతే ఈరోజు ఎపిసోడ్. ఇక రేపటి ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అస్సలే మిస్ అవ్వద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి.